న్యాయాధిపతి అయిన దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం న్యాయాధిపతులు 9:44-54 వరకు. అబీమెలెకును అతనితోనున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశం వద్ద నిలవగా 2 తెగలు పరిగెత్తి పొలములోనున్న వారందరి మీద పడి వారిని హతం చేసిరి. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణమును చుట్టుకుని అందులోని జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు చల్లెను. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకునకు తెలబడినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని, నేను దేని చేయటం మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దాన్ని త్వరగా చేయడని తనతో ఉన్న జనులతో చెప్పాను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. తరువాత అబీమెలెకు తెబేషుకు పోయి తెబేషు నొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకెక్కిరి. అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారం నొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలం పగిలిను. అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతను చంపినని నన్ను గూర్చి ఎవరినూ అనుకొనుకున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతన్ని పడవగా అతడు చచ్చెను. ఈ అబీమెలెకు షేకెం వాళ్ళందరినీ చంపుకుంటూ వస్తున్నాడు. కొందరు జనాలను వేసుకుని ఇలా చంపుకుంటూ వస్తూ ఉంటుండగా షేకెం వారు ఒక కోటలోకి వెళ్ళిపోయి ఆ కోట తలుపులు వేసేసుకుని పైన గోపురం ఎక్కేశారు. ఇప్పుడు ఆ కోట చుట్టూ చెట్ల కొమ్మల్ని వేసేసి అతనితో ఉన్న వాళ్ళందరూ చెట్ల కొమ్మలు నరికి వేసేసి ఆ చెట్ల కొమ్మల్ని అంటించినప్పుడు ఆ కోట కాలిపోయి అందులో ఉన్న 1000 మంది స్త్రీ పురుషులు చనిపోయారు. అలాగే మళ్ళీ తెబేసుకొచ్చి అక్కడ వాళ్ళని కూడా అలాగే చంపాలని ఆ అబీమెలెకు వచ్చి ఆ కోట చుట్టూ ఆ కొమ్మలు వేస్తూ ఉంటుండగా ఆ కోట పైకి ఎక్కిన ఒక స్త్రీ ఆ కోటలోకి వెళ్ళి దోకుని ఆ కోట శిఖరానికి ఎక్కిన ఒక స్త్రీ ఒక పెద్ద తిరుగటి రాయి తిరుగులు ఉండేది. ఇది వరకు తిరుగటి మీద రాయి ఉంటుంది. ఆ రాయి తీసి ఆ అబీమెలెకు మీద వేసేయగానే అబీమెలెకు తలకాయ పగిలిపోయి పడిపోయాడు కింద. అంటే ప్రాణం ఇంకా ఉంది, ఇంకా తలకాయ అయితే పగిలిపోయింది ఆ తిరుగటి రాయి దెబ్బకి. అప్పుడు తన ఆయుధములు మోసే బంటుని పిలిచి అబీమెలెకు అంటున్నాడు, నన్ను ఒక స్త్రీ చంపేసిందన్న ఒక చెడ్డ అవమానం పేరు నాకు రాకూడదు కనుక నీవు నన్ను చంపేయి అని చెప్పి తన ఆయుధములు మోసేవాడితో అన్నప్పుడు ఆయుధములు మోసేవాడు తన కత్తితో అబీమెలెకుని పొడిచినప్పుడు అబీమెలెకు చచ్చింది.